తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలను తను స్వాగతిస్తున్నానని ఎన్నికలు లేక ప్రజాప్రతినిధులు లేక చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ల హామీని అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలంటూ ఎంపీ ఈటెల రాజేందర్ తెలియజేశారు. కుకట్పల్లి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో ఈటెల రాజేందర్ పర్యటన చేపట్టారు. ఎంపీ ఈటెల పర్యటనకు అధికారులు ఒకరిద్దరు రావడంపై అసహనం వ్యక్తం చేయగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లో ఉన్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి ఫిర్యాదు చేస్తున్న మ్యాన్ హోల్ మూత కూడా మార్చలేదు అంటూ పలువురు ఫిర్యాదు చేయగా వెంటనే అధికారులు సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలంటూ విన్నవించారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఎన్నికలు నిర్వహించాలని కానీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేయాలంటూ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అన్నా అన్న కొంచెం వెనకకుండా కొంచెం వెనకకుండా బ్రదర్ కొంచెం దాని కింద లెవెల్ వేసింది సార్. దానికంటే పైకి పోతున్న కొద్ది చాలా గ్యాప్ ఇక్కడ నుంచి వస్తారు సార్. అక్కడ నుంచి అంటే స్ట్రైట్గా కలుపుకోమంటున్నారు. హైదరాబాద్లో చాలా రేషన్ కార్డు కొత్తవి వస్తలేవు. రెండు ఇళ్లల్లో పని చేసుకొని బట్టలు ఉతికే వాళ్ళు కావచ్చు, షేవింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇతర పనులలో చేసే వాళ్ళకు ఇళ్ళ జాగాలు వస్తలేవు, డబుల్ బెడ్రూమ్ కూడా వస్తుంది. మూడవది కొత్త పెన్షన్ దేవుడు ఎరువు. ఇవాళ పెద్ద మనుషులు అయిన తర్వాత ఏదైతే పెన్షన్ కావాలో, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు పెన్షన్ కావాలో, ఆ కొత్త పెన్షన్లు రాకపోగా ఉన్న పెన్షన్లే అప్పుడప్పుడు రిమూవ్ చేసే దౌర్భాగ్య పరిస్థితులు. ఎక్కడికి పోయినా పెన్షన్ల సమస్య మాత్రం చాలా పెంచడంతో ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఊర్లల్లో కంటే కూడా మరీ బీదరికంలో బతికే వాళ్ళు హైదరాబాద్లో కోకొల్లలుగా ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా బంగ్లాలలో ఉన్నట్టు కాదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద కుటుంబాలు కాదు. హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఇంతకుముందు చెప్పిన పళ్ళు అమ్ముకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, 4 ఇళ్ళల్లో పని చేసుకొని బతికేటోళ్ళు చాలా దీనంగా బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి, తక్షణమే వాళ్ళకు పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బీసీ రిజర్వేషన్ మీద ఇప్పుడు నేను చెప్పింది కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఛాంపియన్ అని ఏదైతే చెప్పుకుంటుందో, ఇవాళ రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల మీద, బీసీ జనగణన మీద ఇలా అడుగులు వేసి దేశానికే ఆదర్శవంతమని చెప్తుండ్రు. వాళ్ళే స్వయంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. బీసీల రిజర్వేషన్లు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి తగ్గిపోయినాయి, మేము వచ్చిన తర్వాత సరిచేద్దామని ప్రగల్భాలు పలికిండ్రు. ఇవాళ బీసీలకు స్థానిక సంస్థలలో వాళ్ళ కోటా నిర్ణయించడం ఎట్లా ఎన్నికలు జరుపుతారని చెప్పి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయో దానికి సంపూర్ణంగా మేము కూడా మద్దతిస్తాను. ఎన్నికలు పెట్టవలసిందే, కానీ తక్షణమే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సిందే. ఎందుకంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు లేకపోవడం వల్ల అది మున్సిపాలిటీలు కావచ్చు, అది గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇవాళ వల్లకాడుగా మారిపోయింది కాబట్టి ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా, మీనమేషాలు లెక్క చేయకుండా రాజకీయాలకు